చక్కెర పొంగలి ఇలా ట్రై చేయండి. అచ్చం గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది. ఒక ప్యాన్లో పెసరపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పావువంతు పెసరపప్పుకి ముప్పావంతు రైస్ తీసుకోవాలండి. పెసరపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి 2-3 సార్లు వాష్ చేసుకొని 1:2 రేషియోలో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుందండి. ఇలాగా వేసుకున్న తర్వాత 3 విజిల్స్ కుక్కర్ పెట్టుకోవాలి. అది ఉడికేలోగా పక్కన ఒక ప్యాన్లో ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో షుగర్ లేదా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి దాన్ని మెల్ట్ చేయాలి. ఈలోగా రైస్ ఉడికిన తర్వాత మెల్ట్ చేసిన సిరప్ కూడా అందులో వేసి ఆ స్వీట్నెస్ రైస్కి పట్టేంత వరకు 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అలానే పచ్చికర్పూరం చాలా ఇంపార్టెంట్ అండి చక్కెర పొంగల్కి. అది కూడా చాలా చిన్నది వేయాలి. అది కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించుకున్న తర్వాత ఇంకో ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు అలానే కొంచెం జీడిపప్పు బాదం కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేస్తే చాలా అంటే చాలా టేస్టీ చక్కెర పొంగలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చక్కెర పొంగలి ఇలా ట్రై చేయండి. అచ్చం గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది. ఒక ప్యాన్లో పెసరపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. పావువంతు పెసరపప్పుకి ముప్పావంతు రైస్ తీసుకోవాలండి. పెసరపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి 2-3 సార్లు వాష్ చేసుకొని 1:2 రేషియోలో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుందండి. ఇలాగా వేసుకున్న తర్వాత 3 విజిల్స్ కుక్కర్ పెట్టుకోవాలి. అది ఉడికేలోగా పక్కన ఒక ప్యాన్లో ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో షుగర్ లేదా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి దాన్ని మెల్ట్ చేయాలి. ఈలోగా రైస్ ఉడికిన తర్వాత మెల్ట్ చేసిన సిరప్ కూడా అందులో వేసి ఆ స్వీట్నెస్ రైస్కి పట్టేంత వరకు 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అలానే పచ్చికర్పూరం చాలా ఇంపార్టెంట్ అండి చక్కెర పొంగల్కి. అది కూడా చాలా చిన్నది వేయాలి. అది కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించుకున్న తర్వాత ఇంకో ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు అలానే కొంచెం జీడిపప్పు బాదం కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేస్తే చాలా అంటే చాలా టేస్టీ చక్కెర పొంగలండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.